లెబనాన్ ఇజ్రాయెల్ మధ్యన ఒక సెటిల్మెంట్ జరుగుతోందా? ఇజ్రాయెల్లో ప్రజల ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షం కూడా ఉంటుంది. లెబనాన్లో ప్రజల చేత ఎన్నికైన ఒక ప్రభుత్వం ఉంది. కానీ ఆ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అక్కడ హెజ్బుల్లా తీవ్రవాదులు ఉన్నారు. ఆ హెజ్బుల్లా తీవ్రవాదులు అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ దెబ్బ కొడితే లెబనాన్ నా మీద దాడి అని చెప్పేసి లబలబలాడుతోంది. అందుకనే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒకటి తేల్చి చెప్పింది లెబనాన్కి, మన ఇద్దరం సెటిల్మెంట్ చేసుకుందాం, నీ దేశాన్ని నువ్వు పరిపాలించుకో, నీ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదులు నాకు వదిలే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, వాళ్ళంతా చూసి నీ దేశాన్ని నీకే వదిలిపెడతా, మాకు అక్కర్లేదు అని చెప్తోంది. లెబనాన్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. ఎందుకంటే తన దేశంలోని తీవ్రవాదుల వల్ల ఇప్పుడు అక్కడున్న హెజ్బుల్లా వాళ్ళు అక్కడున్న ప్రభుత్వం మాట ఏమీ నడవనీయట్లేదు. పన్నులు కూడా వాళ్ళే వసూలు చేసేసుకుంటున్నారు. కొన్ని పట్టణాలు పూర్తిగా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు లెబనాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్తో ఒప్పందానికి ముందుకొచ్చే పరిస్థితుంది. కానీ హెజ్బుల్లా వాళ్ళని బెదిరిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.